ఈ ఫ్యాన్ వచ్చేసి atomberg BLDC ఫ్యాన్. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసి తెప్పించాను. చాలా తక్కువగా తీసుకున్నాను, 2800 ఎంతో పడింది. ఇది వచ్చేసి 2 years వారంటీతో వస్తుంది. దీని మోడల్లో వచ్చేసి అమెజాన్ ఉంది, 2 years వారంటీతో వస్తుంది. చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ అయితే తీసుకుంటుంది. ఒక LED ట్యూబ్లైట్ 20 వాట్కి సమానంగా అయితే పవర్ తీసుకుంటుంది. మ్యాక్సిమం మనకి 100 రూపీస్, 50 to 100 రూపీస్ లోపే పవర్ కన్జంప్షన్ అవుతుంది. వీడియో చివరి వరకు చూస్తే ఈజెడ్ హోమ్ డివైస్లో నుంచి ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుందో చెక్ చేశాను. కంప్లీట్గా చూడండి, ఏ స్పీడ్లో పెడితే ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుందో క్లియర్గా ఉంటుంది. చివరి వరకు చూస్తే స్పీడ్ 1లో పెట్టినప్పుడు అయితే మనకి 4 వాట్ అయితే పవర్ కన్జంప్షన్ అవుతుంది. 2లో అయితే 7, 3లో అయితే 11, 4లో అయితే 17, 5లో అయితే 25. అంటే 25 వాట్ అంటే ఒక ట్యూబ్లైట్తో సమానం. ట్యూబ్లైట్ 20 వాట్ కాబట్టి. పాత ట్యూబ్లైట్స్ అయితే 40 వాట్స్ కూడా తీసుకున్నాయి. ఇప్పుడు వచ్చేయాలి. దీంతోపాటు ఒక రిమోట్ కూడా ఇచ్చారు. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి బాక్స్లో ఒక క్యూపన్ ఇచ్చారు. మిక్సీ, ఇంకోటి డోర్ లాక్, ఎలక్ట్రానిక్ డోర్ లాక్ క్యూపన్ అయితే ఇచ్చారు. ఒక ఫ్యాన్ రాడ్ ఉంది, కప్పులు ఇచ్చారు, ఫిక్స్ చేసుకుంటాకి హుక్స్ అయితే ఉన్నాయి ఇందులో, సీలింగ్ హుక్స్. ఫ్యాన్ అయితే చాలా చూడటానికి బ్లాక్ తీసుకున్నా, లుక్ అండ్ ఫీల్ చాలా ఉంది. ఈ సైడ్లో వచ్చేసి మనకి రిమోట్ ఇచ్చారు. రిమోట్ అయితే చూడటానికి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాను బయటికి తీసేద్దాం. ఫ్యాన్ తీసిన తర్వాత మనకి పక్కన రిమోట్లో వేసుకుంటే 2 బ్యాటరీలు కూడా ఇచ్చారు, ఎవ్రీడే బ్యాటరీస్. ఫ్యాన్లో DC కన్వర్టర్ ఉంటుంది, DC మోటార్ ఉంటుంది. చాలా తక్కువ పవర్ అయితే కన్జంప్షన్ అవుతుంది. ఒక ఏడాదిలో మనం చాలా తక్కువ కరెంట్ బిల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. AC ఉంటే చెప్పలేములేండి. ఫ్యాన్ ఫిక్స్ చేస్తే నార్మల్ ఫ్యాన్ లాగానే చాలా స్పీడ్గానే తిరుగుతుంది, స్లో అయితే ఏమవట్లా. నెక్స్ట్ వచ్చి రిమోట్తో అయితే దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. స్పీడ్ కంట్రోల్ అయితే మొత్తం రిమోట్లోనే ఉంది. చిన్న LED లైట్ కూడా ఉంది. LED లైట్ చిన్న బెడ్ లైట్లో కూడా మనకి పనిచేస్తుంది. ఇంకా స్లీప్ మోడ్ ఉంది, టైమర్ కూడా ఉంది, ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. దీని పవర్ కన్జంప్షన్ అయితే కంప్లీట్గా చెక్ చేద్దాం ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుందో. 1లోకి వచ్చేసాను. ఫ్యాన్ స్పీడ్ ఇమీడియట్గా మనకి 4 వాట్స్కి అయితే తీసుకుంటుంది. 4 వాట్స్ తర్వాత 2లో పెడితే కనుక మనకి 2లో వచ్చేసి అరౌండ్ 5.936 వాట్స్, 6.10 వాట్స్ అయితే తీసుకుంటుంది. అదే 3లో పెడితే అరౌండ్ 9.59, 10 వాట్స్ దాకా తీసుకుంటుంది. వాటేజ్ క్యాలిక్యులేషన్ కూడా చూడండి చివరి వరకు. అదే 4లో అయితే మనకి అరౌండ్ 15 వాట్ తీసుకుంటుంది, 15 to 16. అదే 5లో పెడితే 24, 25 వాట్స్ అయితే తీసుకుంటుంది. ఈ రూమ్లో ఉన్న ఒక ఫ్యాను, లైటు, ట్యూబ్ 3 ఆన్ చేశాను. లైట్ ఆన్ చేయగానే అది 9 వాట్ కాబట్టి 34లోకి మారింది. ట్యూబ్ ఆన్ చేయగానే అది 20 వాట్ కాబట్టి 53 వాట్స్ అయితే టోటల్గా ఈ రూమ్లో అయితే కన్జంప్షన్ అవుతుంది. అంటే ఒక ఫ్యాన్కి మనకి క్యాలిక్యులేషన్ చూస్తే ఆన్లైన్లో ఎనర్జీ కన్జంప్షన్ అని కొడితే చాలా వస్తాయి. ఫ్యాన్ సెలెక్ట్ చేసుకుని డిఫాల్ట్ 70 ఇచ్చారు, కానీ 25 వాట్ యావరేజ్ తీసుకుంటుంది కాబట్టి 25 పెట్టాను. పర్ డే మనం 14 అవర్స్ అయితే ఆన్ చేస్తే డేకి 0.35 యూనిట్స్ అయితే కాలుతుంది. అదే 1 మంత్లో 10 యూనిట్స్ అయితే తీసుకుంటుంది. 10 into 10 రూపీస్ యూనిట్, మ్యాక్సిమం 10 రూపీస్ కనుక వేసుకుంటే 100 రూపీస్ అయితే పవర్ కన్జంప్షన్ అవుతుంది. ఎక్కువ గోడౌన్స్ అట్లాంటి చోట్ల ఇలాంటి ఫ్యాన్స్ పెట్టుకుంటే ఎక్కువ ఫ్యాన్లు ఉన్న దగ్గర, హాస్పిటల్స్ అట్లాంటి చోట చాలా తక్కువ పవర్ బిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంట్లో కూడా అంతే ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద లింక్స్ ఇస్తున్నాను, ఒకవేళ కావాలంటే లింక్స్లో నుంచి కొనుక్కోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.